శ్రీరస్తు శుభమస్తు. శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్యలహరి శ్లోకం 12. ఈ శ్లోక ప్రభావం సాధకుడు కవి అవుతాడు. ఈ మంత్ర మహిమ వల్ల సాధకుడు పాండిత్యం అభివృద్ధి చెందుతుంది. కాళిదాసు కూడా కాళికాదేవిని ఆరాధించి ఇట్లా కృతార్థుడైనట్లుగా పాండిత్యం పొందినట్లుగా చెప్తుంది. ఇక శ్లోకం. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకోత్సుక్యాత్ అమరలలనాయాంతి మనసా తపోభిర్దుష్టా పాం అపి గిరిస సాయుజ్య పదవీం. ఓ హిమగిరి నందిని, నీ సౌందర్యమును ఎవరితో పోల్చవలనో తెలియక బ్రహ్మాది దేవతలు కవులు దిగ్భ్రమ చెందుతున్నారు. దేవతా స్త్రీలు నీ సౌందర్యాన్ని కనులారా చూడాలని తపస్సులు చేసి మనస్సులోనైనా శివునితో కలిసి ఉన్న నిన్ను పొందాలని తహతలాడుతున్నారు. నీ సౌందర్యముతో పోల్చదగిన దేవతా స్త్రీలెవరూ ముల్లోకాలలోనూ లేనేలేరు. ఓ పర్వత రాజపుత్రి, నీ దేహ సౌందర్యమును ఉపమానములతో సరిపోల్చి వర్ణించి చెప్పుటకు బ్రహ్మ విష్ణు ఇంద్రాది కవిశ్రేష్ఠులు సైతము ఎంత ప్రయత్నించినను సమర్థులు కాకున్నారు. దేవతా స్త్రీలైన రంభ, ఊర్వశి, తిలోత్తమాది అతి సౌందర్యవతులకు అప్సరసులు నీ సౌందర్యమును చూచుటకు అమితముగా కుతూహలము గలవారే. నీ అందముతో తాము సాటి రానివారే కఠిన తపస్సులచే కూడా పొందలేని శివ సాయుధ్య స్థానమును మనసుచే పొందుచున్నారు. ఓ దేవి, నీ శరీర లావణ్యము వర్ణించటానికి గాని నీ చక్కదనాన్ని చాటి చెప్పటానికి గాని బ్రహ్మాది దేవతలు కవిశ్రేష్ఠులు కూడా సమర్థులు కాలేకపోయారు. నీ సౌందర్యాన్ని వర్ణించటం వారికి వీలుపడటం లేదు. దేవలోకంలో అతి సుందరాంగులైన అప్సరాంగులు కూడా నీ చక్కదనాన్ని చూచి విభ్రాంతులే అదే పనిగా నిన్ను చూడాలనుకుంటున్నారు. నీ సౌందర్యంతో వారు కొంచెము కూడా సరిపోక పరమశివునితో సాయుధ్యము పొంది నీ సౌందర్యాన్ని అలా చూస్తూ ఉండిపోవాలని కోరుతున్నారు. త్వదీయం సౌందర్యం అని ఇక్కడ గిరీశ సాయుధ్య పదయంని సాయుధ్యం గురించి, అమ్మ సౌందర్యం గురించి చెప్పారు ఈ శ్లోకం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.